విశాఖపట్నం పెందుర్తి సుజాతనగర్ ఆర్కే ఫంక్షన్ హాల్లో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి నిత్యపారాయణ గ్రంథం ఆవిష్కరణ మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. గురుస్వామి వాకా చంద్రశేఖర్ రెడ్డి, రాధా మల్లిక్ దంపతులు చేతుల మీదుగా గ్రంథం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో గురుస్వాములు కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చేతుల మీదుగా అయ్యప్పస్వామి పారాయణ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భమే ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్తీక మాస పర్వదినంలో భక్తులకు నిత్యపారాయణానికి ఉపయోగపడే గ్రంథాన్ని అందిస్తున్న గురుస్వామి వాకా చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం శబరిమల దేవస్థానంలో మరిన్ని సేవా వసతులు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురుస్వాములు గోవిందమురళీ నంబూద్రి, సేనాపతి వసంత శంకర్రావు, ముమ్మన దేవుడు తదితరులు పాల్గొన్నారు. చేయడం ప్రతి సంవత్సరం వాళ్ళు మన అయ్యప్ప భక్తులకి మంచి భక్తి ప్రవర్తన కలిగే విధంగా అయ్యప్పల్ని మరి మనసుతో చక్కగా పూజ చేసే విధంగా అయ్యప్ప పూజించడం అదృష్టం. నేను ప్రతి సంవత్సరం ఈ పూజలో పాల్గొంటున్నాను. అంబరం పూజలో పాల్గొని మాల 22 సార్లు నేను కూడా మాల వేయడం జరిగింది. మాల వేయకపోయినా ఏదో రూపాన్ని మన సుజాతనగర్ శంకరయ్య గారు ఆహ్వానించడం, ఎప్పుడు కూడా పెద్దలందరూ ఆహ్వానించడం మేరకు దర్శనం చేసుకునే అలవాటు నాకుంది. కాబట్టి ఈ సంవత్సరం మంచి ఆలోచన, ధర్మశాస్త్ర సమేత పద్మావతి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పెద్దల చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు అత్యారెడ్డి గారు రాశారు, పైలవాద్యాలతో కూడా. అయితే ఎందుకంటే మనిషిలో భక్తి అనేది చాలా ముఖ్యం. భక్తి అనేది మనకి ముక్తి వస్తుంది. ముక్తే కాదు, భయం కూడా వస్తుంది. ఎవరైనా దేనికైనా భయపడినవాడు దేవుడికి భయపడతాడు. దేవుడి కోసమైనా సరే మనం కొన్ని నియమాలను సక్రమంగా పాటిస్తాం, క్రమశిక్షణగా ఉంటాం, తల్లిదండ్రుల మీద కానీ గురువుల మీద కానీ భక్తితో ఉంటాం. అందుకే అయ్యప్ప స్వామి దీక్ష కఠోరమైన దీక్ష. 41 రోజులు బ్రహ్మచరిత్రంతో, మరి ఎటువంటి దురాలోచనలు లేకుండా, ఎటువంటి తప్పుదోవ మార్గాలు పట్టకుండా 41 రోజులు దీక్ష చేస్తూ, స్వాములందరికీ పూజలు చేస్తూ, మంచి భిక్ష పెడుతూ, మంచి ఆహార అలవాట్లు ఉన్న అయ్యప్ప స్వామి భక్తి అనేది రోజు రోజుకి ప్రబలుతోంది. అయితే నేను ఒకటే కోరాను, ఇప్పుడే మాధవ్ గారిని కానీ మన ప్రభుత్వాన్ని కానీ మహాకూటమి కానీ చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది అక్కడ వసతి సౌకర్యాలు లేవు మనకి. ఆ రోడ్డు మీద చెట్ల కింద అక్కడెక్కడ పడుకొని పాపం వస్తూ ఉన్నారు. రెండు అక్కడ సరైన ఆహారం లేదు. కిందకి దిగిన తర్వాత కనీసం టిఫిన్ కూడా చేయడానికి దీక్షలో ఉంటారు పాపం. నేను కూడా చేశాను. పైకి ఉపవాసంతో కొండెక్కుతాం, మళ్ళీ ఉపవాసంతో కొండ దిగిన తర్వాత సరైన ఆహారం లేదు. అందుకే ఇప్పుడు ఎలాగైతే కాశీలో కానీ, తిరుపతిలో కానీ, సముద్రప్పలో కానీ, అన్నవరంలో కానీ మనం భోజన సౌకర్యం కల్పిస్తున్నామో, అదే రకంగా అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, తిరుపతి దేవస్థానం నుంచి కానీ ఎవరో ఒకరు అక్కడ కూడా అన్న సంతర్పణ పెట్టి అకామిడేషన్ కనీసం 500 రూములు గదులు కట్టమని నేను మాధవ్ గారు చెప్పాను. రేపు మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను. డెఫినెట్గా శబరిమలలో అక్కడ స్థలం ఇవ్వటం లేదు, శ్రీకంఠపురం దేవస్థానం వారని చెప్పారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడి నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారితో చెప్తాను. ఇక్కడ వాళ్ళ నాన్నగారు కూడా చాలాసార్లు మాలేశారు, అరుణాడి గారు కూడా. అందుచేత సాధ్యమైనంత వరకు శబరిమలలో 500 గదులు అకామిడేషన్స్ ఒకటి, 2 మధ్య భోజన పథకం, నిత్యాన్నదాన పథకాన్ని శబరిమలలో పెట్టిస్తే ఎంతోమంది భక్తులు, తెలుగు వారందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. రేపు 14-15 చంద్రబాబు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డెఫినెట్గా ఆ కార్యక్రమం చేస్తాను. మన వాళ్ళందరూ వచ్చి ఒక ట్రైన్ వేయమని చెప్పారు. నేను రామ్మోహన్ గారితో మాట్లాడాను. మన కాకినాడ నుంచి ఒకటి, వైజాగ్ నుంచి ఒకటి, శ్రీకాకుళం నుంచి ఒకటి స్పెషల్ ట్రైన్స్ వారానికి 3 అయినా సరే శబరిమల భక్తులకు ట్రైన్ వేయమన్నాను. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. రేపు మాకు స్పెషల్ ట్రైన్స్ కూడా విశాఖపట్నం నుంచి, శ్రీకాకుళం నుంచి, కాకినాడ నుంచి కూడా స్పెషల్ ట్రైన్స్ కూడా శబరిమల వస్తాయి. రిజర్వేషన్స్కి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా వేళ మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అదృష్టాన్ని కలిగింపజేసిన మా సుజాతనగర్ చౌదరి, మా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.